పవన్ కళ్యాణ్కి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. తన అసలైన రాజకీయం ఈ ఎన్నికల నుంచే మొదలవుతుంది. ఎందుకు అంత ముఖ్యమంటే 2014 నుంచి 2024 వరకు చూసుకున్న ఎన్నికల్లో 2014లో టీడీపీకి మద్దతుగా నిలిచారు, కానీ ఎక్కడా పోటీ చేయలేదు. 2019లో సొంతగా బరిలోకి దిగినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడా గెలవలేదు. గెలిచిన ఒక జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరారు. దీంతో పార్టీ జీరోకి అయిపోయింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుంది. ఈ 24 చోట్ల పవన్ కళ్యాణ్ గెలిచి దాంతో పాటుగా ఒక 10 నుంచి 15 సీట్ల మధ్యలో గెలిస్తే, ఒకవేళ రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడడానికి పవన్ కళ్యాణ్కి స్కోప్ ఉంటుంది. ఒకవేళ గెలవలేకపోతే మళ్ళీ పార్టీ మొదటికి వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ చాలా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. 2019లో గెలిచి ఉంటే పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉండేది. గెలవలేదు కాబట్టి 24 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఈ 24 చోట్ల కష్టపడి గెలిస్తే పార్టీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు పవన్ కళ్యాణ్కి ఈ ఎన్నికలు కీలకం? ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నారు. 2014లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పటికీ అంత బాండింగ్ లేదు. 2024కి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల్లాగా కలిసిపోయి నడుస్తున్నారు. అంతేకాకుండా తర్వాత అంటే 2029లో జరిగే ఎన్నికలకి చంద్రబాబు నాయుడు ఉంటారో ఉండరో తెలియదు. సో అందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడే తన పక్కన ఉండి తన రాజకీయ అనుభవాన్నంతా నేర్చుకొని రానున్న ఎన్నికలకు మరింత డెవలప్మెంట్తో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందడానికి అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ పార్టీ తర్వాత ఎలా ఉంటుందనేది తర్వాత విషయం. 2029 ఎన్నికల్లో జగన్ వర్సెస్ పవన్ కళ్యాణే ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ల కాలంలో తాను గెలిచి తన అభ్యర్థుల్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది.